మీరందరూ నేను చెప్పిన మీరు నన్ను నమ్మినారు, ప్రజలు మిమ్మల్ని నమ్మినారు. మీరు నన్ను నమ్మినారు, నేను పైన నమ్ముతాను. మిమ్మల్ని ప్రజలు నమ్మినారు కాబట్టి మీరు చెప్తే మీరు ఓట్లు వేసినారు, మీరు చెప్తే 10 మంది ఓట్లు వేసినారు. కాబట్టి ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. నువ్వు నాయకుడనో రేపు పొద్దున గవర్నమెంట్ వస్తున్నానో ఇంకో దాని మీద మనకు నాయకత్వాన్ని ప్రజలు కట్టరు, మన మీద నమ్మకంతో కడతారు. మన మీద నమ్మకం అంటే ఏదో లోనిపిస్తాము ఇంకోటి చేస్తామని కదా, సమస్యలో వాళ్ళ పక్కన నిలబడతారు. శ్రీరామ్ అనే వాళ్ళు 1,00,000 మంది పక్కన నిలబడలేడు, కానీ మీ రూపంలో శ్రీరామ్ 1,00,000 మంది పక్కన నిలబడగలుగుతారు. ఆ విషయాన్ని గుర్తు మీ రూపంలో పార్టీ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవడం వాళ్ళు అయినా పార్టీ నా దాంట్లో కాబట్టి నేను నా రూపంలో మీ ద్వారా ప్రజల పక్కన నిలబడగలుగుతాం. కాబట్టి మొట్టమొదట దాన్ని మీరు ఉద్దేశించి దాన్ని గట్టిగా పట్టుకొని మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇందాక చాలా మంది భక్తులు చెప్తున్నారు, మనకి చిన్న సమస్యలు వస్తాయంటే అవతల లేసి అప్పుడే కూర్చున్నారప్ప ఏం పరిస్థితి. నేను పొద్దున్న పేపర్ స్టేట్మెంట్ చూస్తున్నాను, ఏంటంటే ఉపాధి పనుల్లో చాలా అవకతవకలు జరుగుతున్నాయని చెప్పని నిన్నటి పేపర్ ఈరోజు పేపర్లో వచ్చింది అనమాట. ఉపాధి పనుల్లో గతంలో కూడా చాలా మంది మీద కేసులు పెట్టినారు, తెలుగుదేశం కార్యకర్తల మీద చాలా మంది మీద కేసులు పెట్టినారు. ఇట్లాంటి జైలు కూడా పోయించినారు పాపం. కానీ ఇట్లాంటి మాటలు అట్లాంటి ఆలోచనలు వాళ్ళందరూ మానుకుంటారు అనుకున్నా. నువ్వు మానుకోలేదంటే ఈరోజు నేను పెట్టాల్సి వస్తుంది కేసు. మొన్న 5 ఏళ్ళలో ఉన్న పిల్లలకి ఎట్లా దగ్గర చేయలేకపోవచ్చు పరిస్థితి. కాబట్టి నాయకులంతా వైఎస్ఆర్ నాయకుల విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు కూడా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. గతంలో మీరు ఏ రకంగా అయితే నియోజకవర్గంలో ప్రజల మీద పడి అరాచక పాలన చేస్తున్నారు, దయచేసి ఆ పద్ధతి మానుకోండి, ఆలోచన మార్చుకుంటేనే రేపు ఈ 5 ఏళ్లలో కూడా మేము కూడా ఎటువంటి వైఎస్ఆర్ కార్యకర్తల మీద ఎవరిని ఇబ్బంది పెట్టుకోకుండా ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఈ నియోజకవర్గంలో సృష్టించాలనే ప్రయత్నం చేస్తున్నాం.